వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ను కలిసిన తమిళనాడు మంత్రి ఈబీ వేలు కీలక అంశాలపై చర్చ. ఏపీలో కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, అక్కడే అత్యాధునిక టెక్నాలజీ ఏర్పాటు. ఇక ఆత్మహత్యే జడ్జి ముందు పోసాని కృష్ణమురళి కన్నీటి పర్యంతం. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం, పిల్లలకు పౌష్టికాహారమే మా ధ్యేయం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను బుధవారం రోజున తమిళనాడు మంత్రి ఈబీ వేలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో ఈబీ వేలు భేటీ అయ్యారు. ఆయనతో పాటు డీఎంకే ఎంపీ విల్సన్ కూడా ఉన్నారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా తమిళనాడు మంత్రి ఈబీ వేలు రాజ్యసభ ఎంపీ విల్సన్ ఆహ్వాన లేఖను అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు దక్షిణాదిన పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. ఈ క్రమంలోనే డీఎంకే నాయకులు బుధవారం రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అధికారికంగా ఆహ్వానం అందించారు. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల విమానాశ్రయాల ఏర్పాటుకై సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతోంది. అలాగే ప్రీ ఫీజిబిలిటీ స్టడీలు, టెక్నో ఎకానమిక్ స్టడీ రిపోర్టు తయారీల కోసం కన్సల్టెన్సీను ఆహ్వానిస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే నిర్మాణ పనులు చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతోంది. అయితే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం 3 దశల్లో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నారు. మొదటి విడతలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎయిర్పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు బుధవారం గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో జడ్జి ముందు పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. 2 రోజుల్లో తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని న్యాయమూర్తి ఎదుట వాపోయారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల డిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఏమయ్యా, ఎక్కడ లోకేష్, ఎక్కడ పోసాని కృష్ణమురళి? లోకేష్తో నేను తోగలనా? లోకేష్ 2 కళ్ళు జరిగితే నేను ఎక్కడ ఉంటాను? కైలాసంలో ఉంటాను. అంత పెద్దోడితో నన్ను పోల్చుతాయి. చాలా చిన్నోడిని. అధికారంలో రాబోతున్నాము, కొడాలి లాంటి నేతల్ని బట్టలు రోడ్డు మీద తీసుకొస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను నేను కామెంట్. ఒక మాట చెప్పంటావా? ఎప్పుడు వీళ్ళు చూడండి, ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడు మేము అధికారంలో వస్తాము, వచ్చాక బట్టలు పుతిస్తాం. బట్టలు పుతిసి ఏం చూస్తారా నాయన? అందరూ బట్టలు పుతిస్తాం, కొడాలని బట్టలు పుతిస్తాం, ఇంకోండి బట్టలు పుతిస్తాం. బట్టలు పుతిసి ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఓ మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుకుందా మీకు? ఎప్పుడు బట్టలు పుతాడే పతోడు, బట్టలు పుదీసి కొడతా. బట్టలతో కొట్టచ్చు కదా, బట్టలు పుదీసే కొడతారట. మరి లోకేష్ బాబుకి బట్టలు పుట్టే అలవాటు నాకు తెలియదు. నేను బట్టలు పుదీసేది లేదు, బట్టలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? మరి ఎన్నిసార్లు వడిస్తారా బాబు బట్టలు? నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు. ఈ పని చేస్తాం, ఈ మంచి పని చేస్తాం. ప్రజలకి అది చెప్పకుండా ఇటు బట్టలు పుదీస్తా, వాడికి అద్దిస్తా, వాడికి ఇద్దిస్తా, అందులో పెడతా, ఇందులో పెడతాడు రా నాయన. ఏదైతే వచ్చాను వాడి గురించి ఇంకా నేను అన్నా. థ్యాంక్ యూ. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ శాసన మండలిలో నారా లోకేష్ మాట్లాడుతూ, పిల్లలకు కేవలం కడుపు నిండటం కాదు, పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని లోకేష్ వెల్లడించారు. అలాగే లోకల్ మెనూలను సిద్ధం చేసి వారి ప్రాంతీయ రుచులను, వంటకాలను అందించాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ తెలిపారు. కేబినెట్ లో మొన్న ఫైన్ రైస్ అంటే సన్న బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో మిడ్ డే మధ్యాహ్న భోజనం ఇవ్వాలని నిర్ణయం మొన్న మేము ప్రతిపాదిస్తే ఇమ్మీడియట్ గా నాణ్యమైన బియ్యం అండ్ ఫైన్ రైస్ ఇద్దామని నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దానికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఎస్ అని చెప్పి ఇవ్వండి, నో ప్రాబ్లం చెప్పారు అధ్యక్ష. దాని కారణం కూడా ఏంటో చెప్తాను అధ్యక్ష.
అధ్యక్ష, మెగా పీటీఎం మీటింగ్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో బాపట్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కింద కూర్చుని పిల్లలు ఏం తింటారో ప్రతిరోజు అదే భోజనం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం అధ్యక్ష. వేరే భోజనం సెపరేట్ ఇంటి నుంచి క్యారేజ్ రాలే ఏనాల పిల్లలు ఏం తింటారో అదే ఇచ్చాం అధ్యక్ష. అక్కడి నుంచి హెలికాప్టర్ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేదానికి సుమారుగా 35-40 నిమిషాలు పడుతుంది. 35 నిమిషాలు అనుకుంటుంది అధ్యక్ష. ఆ 35 నిమిషాలు మధ్యాహ్న భోజనం గురించి ముఖ్యమంత్రి గారి డిస్కషన్. నాణ్యత పెంచాలి, పౌష్టికాహారం కేవలం ఆకలి తీర్చడం కాదు, పౌష్టిక ఆహారం అందించాలి చాలా స్పష్టంగా చెప్పారు. అది అయిన తర్వాత అధ్యక్ష సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ రోజున వెళ్ళకపోయాను. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్క్ షాప్ ఏర్పాటు చేసి లోకల్ గా కొన్ని దొరుకుతాయి అధ్యక్ష. ఉత్తరాంధ్రలో ఆకుకూరలు లోకల్ గా పండించండి, ఈజీగా దొరికితే ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. సో లోకల్ మెనూస్ మీరు ఏర్పాటు చేయండి. సెంట్రలైజ్ మెనూస్ పెట్టి రుద్దద్దు, లోకలైజ్ మెనూస్, లోకల్ టేస్ట్ ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు మాకు రాయలసీమలో రాగి సంగటి మాకు లోకల్ టేస్ట్ అది. అట్లా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటే దాని ప్రకారం తయారు చేయాలని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టి చేశాం. సో మిడ్ డే మీల్స్ కూడా బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. చూసారుగా ఈ బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.